సబ్బాతు ఏ దినము? శనివారమా, ఆదివారమా? దేవుడు సృష్టి కార్యమును ముగించి 7వ దినమున విశ్రమించను. ఇది లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నిర్గమకాండము 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. విశ్రాంతి దినము అనగా లేదు అనంటే సబ్బాతు దినము అనగా 7వ దినము అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. సబ్బాతు దినమున పాటించాల్సినటువంటి కొన్ని కట్టడలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నియమించాడు. నిర్గమకాండము 16వ అధ్యాయం 29 ప్రకారము 7వ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదు అనేటటువంటి ఆజ్ఞ. రెండవది నిర్గమకాండ 35వ అధ్యాయం 3వ వచనము, ఎవడును తన ఇంట అగ్ని రాజుబెట్టకూడదు అనేటటువంటిది. మూడవది నిర్గమకాండము 31వ అధ్యాయం 15వ వచనము, సబ్బాతు పాటించకపోతే మరణశిక్ష విధించబడును అనేటటువంటి విషయము మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, ఎవడును ఆ దినమున పని చేయకూడదు అనేటటువంటి నియమాలు 7వ దినమైనటువంటి సబ్బాతును గురించి ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము. ఈ విధంగా ఇశ్రాయేలీయులందరూ ఈ సబ్బాతు దినాన్ని ఖచ్చితంగా పాటించినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయము గమనించాలి. సబ్బాతు అనేటటువంటి మాట తెలుగు బైబిల్లో రాయబడలేదు. సబ్బాతుకు నిర్వచనము విశ్రాంతి దినము అనేటటువంటి అర్థము. ఇంగ్లీష్ బైబిల్లో సబ్బాత్ అని రాయబడ్డది. అది ఖచ్చితంగా శనివారం దినమే. తెలుగు బైబిల్లో మాత్రము విశ్రాంతి దినముగా వ్రాయబడ్డది. ఇది తెలుగు తర్జుమాలో ఉన్నటువంటి విషయము. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా, శనివారము 7వ దినము అయితే మరి ఆదివారము మొదటి దినాన్నిగా మనము పరిగణించాలి. ఇది మరి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి మనకు కనబడేటటువంటి విషయము. మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుత్థానము గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఆయన ఆదివారమున పునరుత్థానుడాయను అనేటటువంటి విషయము మనకు కనబడుతుంది. అయితే మీరు ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనించినట్లయితే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని రాయబడ్డది. అనగా వారములో మొదటి రోజు అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు తర్జుమాలో ఆదివార దినము అని వ్రాయబడినట్లుగా చూస్తాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం, మార్కు 16:9, లూకా 20:24:1, యోహాను 20:19లో కూడా ఈ ఆదివారము గురించి మరి వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన అనంతరము అపోస్తలుల యొక్క ప్రార్థన కూడికలు కూడా ఏ దినమున జరుపుకునేవారు అనేటటువంటి ప్రశ్నకు సబ్బాతు లేదా శనివారము అని చెప్పబడలేదు. కానీ చాలాసార్లు వారమున మొదటి రోజు అని వ్రాయబడ్డది. అది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అనేటటువంటి మాట మనకు కనబడ్డట్లుగా మనము చూస్తాము. తర్వాత సబ్బాతు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. సబ్బాతు అనగానే శనివారమే, ఆదివారము కాదు అనే ధోరణి మానవులలో మారాలి. ఎందుకనగా ఈ మధ్య కాలంలో అనేకులు ఈ శనివారము ఆరాధన జరిగించాలి అని ప్రతి ఇంటికి తిరుగుతూ చెప్తున్నటువంటి చాలామంది బయలుదేరి ఉన్నారు. కాబట్టి మనము దీని విషయమై జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకొరకనగా దేవుడు మనలను ధర్మశాస్త్ర విధి నుండి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అనేటటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పునరుత్థానము వారములో మొదటి దినము జరిగింది. కాబట్టి ఆ ఆదివార దినము లేదనంటే వారములో మొదటి దినమైనటువంటి ఆ దినమును మనము పాటించడమే మంచిది. పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ 14:5లో అంటాడు, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము మంచిదని ఎంచుచున్నాడు.
కాబట్టి అది వారి వ్యక్తిగత ఆలోచనలు ఏ విధంగా ఉన్నప్పటికీ సబాతు అనేటటువంటిది ఇశ్రాయేలీలకు దేవుడు నియమించినటువంటి కట్టడ. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన దినమైనటువంటి ఆదివారము లేదు అని అంటే వారములో మొదటి దినమైనటువంటి ఆ దినమును మనము పాటించడము శ్రేయస్కరము. దీనికంటే ఇంకా ఆలోచన ముందుగా మనము చేస్తే దేవుని స్తుతించడానికి ప్రతి దినము మంచిదే అనే విషయము మనము జ్ఞాపకము చేసుకొని ఆ దేవుని స్తుతించడము మంచిది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.